సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. సహోదరి పేరు వచ్చేసి పార్వతి. ఈ చిలకూరుపేట ప్రాంతంలోనే ఉంటారు. తనకి విపరీతంగా కడుపులో నొప్పి వస్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు, అమ్మ నీ కడుపులో కణితి ఉంది, అది నేను టెస్ట్ చేసి పంపించాలని చెప్పి ఆ టెస్ట్కి పంపించారంట. కొంచెం మొక్క తీసి టెస్ట్కి పంపించి, అమ్మ ఇది 99% క్యాన్సరేనమ్మా, క్యాన్సర్ గడ్డే, ఇది ఆపరేషన్ చేయకూడదు, ఆపరేషన్ చేస్తే నీ ప్రాణానికి ఇబ్బంది అని చెప్పినప్పుడు తను అలాగే కొన్ని హాస్పిటల్కి తిరిగి అలానే చూపించుకుందంట. అన్ని చోట్ల అలానే చెప్పారంట, అమ్మా నీకు క్యాన్సర్ అయ్యేది, అది ఆపరేషన్ చేయకూడదు, తీస్తే నీ ప్రాణానికి అపాయం అమ్మా అని చెప్పినప్పుడు తను ఇంటికి వెళ్ళింది. అక్క అలాగే తన భర్త పిల్లలు దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ తన రక్త సంబంధికులు ఎవరు దేవుణ్ణి నమ్ముకోలేదంట. వాళ్ళంతా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారంట. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదమ్మా, మన దేవుణ్ణి వదిలిపెట్టి ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, దేవుడు నీకు ఏం చేయలేదే, నేను కాపాడలేదే అని చెప్పి అక్కని అవమానకరంగా మాట్లాడారంట. అన్నలు, చెల్లెళ్ళు, అలాగే తల్లిదండ్రులు